ఏలియా గారు వెళ్ళిపోయారు. ఇదే ట్రాన్సిషన్ పీరియడ్. ఇప్పుడు ఇక్కడ మోషే తర్వాత యెహోషువ గారు ఎలానో ఏలియా గారు వెళ్ళిపోయారు. ఏలియా వెళ్ళిపోయిన తర్వాత ప్రవక్త ఎవరండి? ఎలీషా గారు ప్రవక్త. ఈ ఎలీషా ప్రవక్త విషయంలో మనం చూసినట్లయితే చాలా స్పష్టంగా మనందరికీ తెలిసిందే. ఏలియా గారు వెళ్తా ఉన్నప్పుడు ఎలీషా గారు మాట్లాడతారు ఇస్రాయిల్కి మీరే అయ్యా ఏమంటారు అక్కడ స్టేట్మెంట్ చక్కల రథమును గుర్రములను రౌతులను మీరే అయ్యా అని స్టేట్మెంట్ పలికినప్పుడు ఏలియా గారు అలా ఆరోహణ అయిపోతారు. ఆరోహణ అయిపోయిన వెంటనే ఏలియా గారి మీద ఉన్న దుప్పటి వచ్చి ఎలీషా మీద పడుతుందా చెప్పాలి బిగ్గరగా. నేను ఎందుకు ఈ మాట అంటున్నాను అని అంటే, ఈరోజు చాలామంది ఈ విషయంలో చాలా మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు. ఈ వాక్యం మనం విన్న ప్రతిసారి ఏమనుకుంటాము అని అంటే, ఏలియా మీద దుప్పటి వచ్చి ఎలీషా గారి మీద పడింది, ఇమ్మీడియట్గా ఎలీషా గారు గొప్ప కార్యాలు జరిగించుకుంటూ ముందుకు వెళ్ళిపోయాడు అనుకుంటాం. అయితే మనము ఆలోచించాల్సిన చాలా ప్రాముఖ్యమైన విషయం, అక్కడ ఏలియా గారు ఒక దుప్పటి ఎలీషా మీద పడలేదు, కానీ ఎక్కడ పడిందంటే కింద పడింది. కింద పడినప్పుడు ఎలీషా గారు కిందకి వంగి ఆ దుప్పటిని తీసుకొని ఆయన మీద వేసుకున్నప్పుడు అప్పుడు 2 అంతల అభిషేకాన్ని ఆయన పొందుకున్నాడు. స్తోత్రాలు చెప్దాం ఒకసారి బిగ్గరగా. తీసుకోవద్దమ్మా రాజుల గ్రంథం ఉంటుంది మాట. 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయము 12వ వచనం 13వ వచనం చదవండి ఒకసారి త్వరగా ఎవరైనా. ఎలీషాది చూచి నా తండ్రి ఇశ్రాయేలు వారికి రథమును రౌతులను నీవే అని కేకలు వేసును. అంతలో ఏలియా అతనికి మరలా కనబడకపోయిను. అప్పుడు ఎలీషా తన వస్త్రమును పట్టుకొని 2 తునకలుగా చేశాను. మొట్టమొదటి ప్రాముఖ్యమైన విషయము ఏమండి, దేవుని దగ్గర నుంచి మనం దీవించబడాలి అని అంటే, ఆశీర్వదింపబడాలి అని అంటే, ఎలీషా గారి యొక్క హృదయంలో ఆలోచన, నాకు ఏలియా గారి యొక్క ఆత్మలో 2 పాళ్ళు కావాలి, డబల్ ఫోల్డ్ కావాలని అంటున్నారు. అయితే అది పొందుకోవాలి అని అంటే మొట్టమొదటిగా నీ దగ్గర ఉన్న దాన్ని నువ్వు చింపివేయాలి, నీ దగ్గర ఉన్న దాన్ని తీసివేయాలి, నీ దగ్గర ఉన్న ఆహాన్ని తీసివేయాలి, నీ దగ్గర ఉన్న ఏవైతే దేవునికి విరుద్ధమైన ఆలోచనలు ఉన్నాయో వాటిలన్నింటినీ తీసివేయాలి. ఈరోజు క్రైస్తవులు ఎలా ఉన్నారు అని అంటే, ఇది తీనండి, దీని మీద వేసుకుంటానండి. ఎలా ఉంటున్నారంటే, తీయను నేను, దీన్ని చింపుకోవడానికి ప్రయత్నం చేయరు, విడిచిపెట్టడానికి ప్రయత్నం చేయరు, వదిలిపెట్టడానికి ప్రయత్నం చేయరు. కానీ దేవుడు మాత్రము 100 అంతల దీవెనలతో ఆశీర్వదించేయాలి. దేవుని యొక్క ఉద్దేశం మన పట్ల ఏంటి అని అంటే, మనము సంపూర్ణంగా ఆయనకి సమర్పించుకున్నట్లయితే ఆయన అప్పుడు సంపూర్ణంగా మనల్ని ఆశీర్వదించేవారు ఉంటారు. స్తోత్రాలు చెప్దాం ఒకసారి బిగ్గరగా. 2 చేతులు ఎత్తి స్తోత్రాలు చెప్దాం ఒకసారి బిగ్గరగా. ఇక్కడ రాయబడుతుంది అదే. ఎలీషా గారు ఏం చేస్తారంటే, అప్పుడు ఎలీషా తన వస్త్రములను పట్టుకొని 2 తునకలుగా చేసాను. మరియు ఏలియా దుప్పటి క్రింద పడగా, చాలా ప్రాముఖ్యమైన విషయం, మీద పడలా. సర్వసాధారణంగా మనం అనుకున్నది ఏలియా దుప్పటి వచ్చి ఎలీషా మీద పడింది, ఎలీషా గొప్ప కార్యాలు చేశాడు. లేదు, మొట్టమొదటిగా ఎక్కడ పడిందంటే, నేను అంటున్న మాట మిమ్మల్ని, ఇదిగో దేవుని యొక్క ఉద్దేశం ఇంకా అక్కడ అలా ఎదురు చూస్తుంది. దాన్ని తీసుకొని నీ మీద వేసుకొని వెళ్ళడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావా, దాన్ని తొక్కుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నావా? ఆలోచన చేయండి. గాడ్ హస్ ఎ స్పెషల్ ప్లాన్ ఫర్ యూ. అయ్యా, నీ విషయంలో దేవుడు ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. నిన్ను మాదిరికరంగా నిలబెట్టడానికి దేవుడు ఆలోచన చేస్తున్నాడు. అమ్మా, నీ విషయంలో దేవుడు ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. నేను ఒక ప్రార్థించే తల్లిగా నిలబెట్టాలనుకుంటున్నాడు. అనేక మందికి రక్షణ మార్గాన్ని చూపించే తల్లిగా నిలబెట్టాలనుకుంటున్నాడు. ఆ ఉద్దేశం అలా నిలబడుతూ ఉంటే దాన్ని తొక్కుకుంటూ వెళ్ళిపోతున్నారేమో. ఈరోజు చాలామంది తొక్కుకుంటూ వెళ్ళిపోయేవారుగా ఉన్నారండి. దాన్ని విసర్జించేవారుగా ఉంటున్నారు చాలామంది. దాని గురించి ఆలోచన చేసేవారుగా ఉండట్లేదు. అసలు ఎందుకు పడింది దుప్పటి, ఈ దుప్పటి ద్వారా నేనేం చేయాలి, ఈ దుప్పటి ద్వారా దేవుడు నాతో ఏం మాట్లాడదాం అనుకుంటున్నారు, ఈ ఉద్దేశం ఏంటి, ఆయన ఉద్దేశాన్ని మనం ఎటు విధంగా నెరవేర్చాలి. ఈరోజు సెప్టెంబర్ నెలలో ఒక తీర్మానాన్ని మనం తీసుకునే వారంగా ఉండాలి. దేవుడు మన పట్ల కలిగి ఉన్న ఉద్దేశాన్ని మనము నెరవేర్చడానికి తీర్మానాలు మనం తీసుకునే వారంగా ఉండాలి. స్తోత్రాలు చెప్దాం ఒకసారి బిగ్గరగా. ఇక్కడ రాయబడుతున్న మాట అదే. మరియు ఏలియా దుప్పటి క్రింద పడగా అతడు దాన్ని తీసుకొని అప్పుడంట యోర్దాను ఒడ్డునకు వచ్చి నిలిచి ఇంక అద్భుత కార్యాలన్నీ జరిగించుకుంటూ ముందుకు వెళ్ళాడు. స్తోత్రాలు చెప్దాం ఒకసారి బిగ్గరగా. ఈరోజు ప్రాముఖ్యంగా నేను అదే అంటున్న మాట. ఈ వారంలో ఒక దైవ సేవకులతో నేను మాట్లాడుతున్నప్పుడు మేమందరూ అదే జ్ఞాపకం చేసుకుంటూ, పాత తరంలో ఉన్న అభిషేకం ఇప్పుడు ఎందుకు చూడలేకపోతున్నాం, పాత తరంలో ఉన్న ప్రార్థన ఆత్మను మనం ఎందుకు చూడలేకపోతున్నాము అని అంటే, ఒక్కొక్క సమాజంలో
ఒక్కొక్క కుటుంబంలోనంట దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యతనిచ్చి, ఆ బాధ్యత వారు నిర్వహించిన తర్వాత, వారు వెళ్ళిపోయిన తర్వాత ఆ దుప్పటి ఇంకా కిందే అలా ఉంటుందంట. ఆ బాధ్యత ఇంకా అలానే ఉంటుందంట కింద. ఉదాహరణకి మీ కుటుంబంలో ఒక ప్రార్థించే తల్లి ఉన్నారు అనుకోండి, లేదా ప్రార్థించే సహోదరు ఉన్నారు, వారు విడిచి వెళ్ళిపోయిన తర్వాత ఆ దుప్పటి ఇంకా అక్కడ కింద నిలబడి ఉంటుందంట. ఆ నిలబడి ఏమన్నా దుప్పటిని మీరు తీసుకొని మీద వేసుకునే వారుగా ఉంటున్నారా, దాన్ని తొక్కుకుంటా వెళ్ళిపోయే వారుగా ఉంటున్నారా? ఈరోజు భక్సింగ్ లాంటి భక్తులు, డిజిఎస్ దినకరన్ గారు లాంటి భక్తులు, ఏసన్ గారు లాంటి భక్తులు, దేవదాసయ్య గారు లాంటి భక్తులు, మాసలామణి గారు లాంటి భక్తులు, వారి దుప్పట్లన్నీ ఎక్కడున్నాయి? ఈరోజు మన సంఘంలో అక్కడ జ్ఞాపకం చేసుకుంటే ప్రార్థించే తల్లులు సమూహం ఇది వరకు ఫైర్ బ్రాండ్ ఉండేది. ఆ ఫైర్ బ్రాండ్ యొక్క దుప్పట్లన్నీ ఎక్కడున్నాయి? వేసుకున్న వారుగా ఉన్నారా? వాటిని తొక్కుకుంటూ వెళ్ళిపోయే వారుగా ఉన్నారా? కమాన్, వాటి మీద తొక్కుకుంటూ వెళ్ళిపోయే వారుగా ఉన్నారేమో. నేను అంటున్న మాట, దాని ద్వారా మనము దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చలేని వారంగా ఉంటాము, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని కాడ కోల్పోయే వారంగా ఉంటాం. సంగమా, ఈ ఆదివారం నేను చెప్తున్న మాట, దేవుని సన్నిధిలో ఆయన ఉద్దేశం ఏదైతే ఉందో దాన్ని మనము ఖచ్చితంగా గ్రహించుకునే వారంగా ఉండాలి. దాన్ని నెరవేర్చడానికి ప్రయత్నం చేసినప్పుడు యెహోషువ విషయంలో దేవుడు మాట్లాడిన మాట, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు, నీకు తోడుగా ఉండి నేను నడిపించే దేవుడుగా ఉంటాననే వాగ్దానము మనమును నెరవేర్చుకునే వారంగా ఉంటాము. స్తోత్రాలు చెప్దాం ఒకసారి బిగ్గరగా, రెండు చేతులు ఎత్తి స్తోత్రాలు చెప్దాం ఒకసారి బిగ్గరగా. మొట్టమొదటి